40 ఏళ్ళకి 40 ఇయర్స్ వాళ్ళకి ఇచ్చి మీరు చేయండి అని అంటే వాళ్ళకి ఇప్పుడున్న జెన్జీలలో ఇప్పుడు కొన్ని రోజులు అయితే జెన్ ఆల్ఫా వస్తుంది, దానికి సంబంధించి వాళ్ళ ఐడియాలజీని వాళ్ళు ఇట్లా క్యాచ్ చేసుకోగలరు. ఇప్పుడు 5G టెక్నాలజీ ఇప్పుడు జెన్ ఆల్ఫా పెట్టే స్లోగన్స్ చాలా మంది పొలిటీషియన్స్ అర్థమే కావట్లేదు. వాళ్ళ లాంగ్వేజ్ కానీ వాళ్ళ ఆలోచన కానీ వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళు చేసేటువంటి కమెంట్స్ ఉంటాయో చాలా మందికి అసలు అర్థం కూడా కావట్లేదు. చాలా గ్యాప్ మార్పుకి సంబంధించి శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇంకో విషయం అండి, మనము ఇప్పుడు యాక్చువల్లీ మాట్లాడుతున్న 21 ఇయర్స్, ఈ 21కి 25కి తేడా ఎంత? 4 ఇయర్స్. మనం 25 వాళ్ళకి ఇంకా స్కోప్ ఇవ్వలేదు, మనం 21 గురించి మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఉదాహరణకు మా సోదరుడు ఉన్నాడు సామా రామ్మోహన్ రెడ్డి గారు, వాళ్ళే కదా ఈ ప్రతిపాదన తెచ్చింది 21 అని. వారికి నాకు తెలిసి 38 వచ్చినట్టున్నాయి. చట్టసభలకు పంపడి సంతోషపడతాం. మనం 21 గురించి మాట్లాడుతున్నాం, 38 ఉన్న వారే ఉన్నారు. కృషాక్ కూడా అవకాశాల కోసం మాతో పాటు జర్నలిస్ట్ గా ఇక్కడ ఉండి పాలిటిక్స్ లోకి వెళ్ళి ఇంకా కొట్లాడుతున్నారు, కొట్లాడతారు. సర్పంచ్ స్థాయి నుంచి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఊర్లలో వెళ్ళి చూడండి ఒకసారి, యూత్ ఇంకా ఆ లీడర్ ఎవరైతే కంటెస్ట్ చేస్తున్నాడో అక్కడ అంతా కూడాను యూతే ఉంటారు వాళ్ళతో పాటు. అంటే యూత్కి తెలుసు వాళ్ళని ఉపయోగించుకోవడానికి యూత్ పనికొస్తారు లీడర్లకి, కానీ వాళ్ళని రాజకీయాలకు తీసుకురావడానికి ఇప్పుడు పార్టీలు ఎందుకు అబ్జెక్షన్ చేస్తున్నాయి? అదే కదా ఇక్కడ పాయింట్. ఇది మా పాయింట్. ఇప్పుడు యూత్ రావడానికి ఎవ్వరూ అబ్జెక్షన్ చెప్పట్లేదు, మేము స్వాగతిస్తున్నామని 100 సార్లు చెప్పాం. బట్ తెలంగాణ యువత పక్షాన నాకు ఒక 2-3 డిమాండ్స్ ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వము అసలు ఒక విద్యా ప్రణాళిక ఎందుకు రిలీజ్ చేస్తలేదు ప్రతి సంవత్సరం? ఇది జూలై వచ్చింది కదండి, ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి ఒక అకాడమిక్ క్యాలెండర్ లేదు. దానికోసం ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, విద్యార్థి నాయకులు, CJP వాళ్ళు ఎందుకు అడగట్లేరు? నెంబర్ 1. నెంబర్ 2, ఒక ఇవాళ ఎంప్లాయ్మెంట్ పాలసీ ఇవాళ ఈ సంవత్సరం ఈ రోజు వరకు కూడా రాలే. వీళ్ళు ఎన్నికల్లోకి వచ్చే ముందు అప్పుడు చెప్పినారు మేము పలానా డేట్ నాడు నోటిఫికేషన్ ఇస్తాం, పలానా డేట్ నాడు ఇంటర్వ్యూ పెడతాం. ఈ రోజు కూడా క్యాలెండర్ లేదు. అవి కదా యూత్ కి. అండ్ ఎడ్యుకేషన్ లో లేదండి, ఒక నిమిషం వినండి. ఎడ్యుకేషన్ లో స్కూల్ ఎడ్యుకేషన్, కాలేజ్ ఎడ్యుకేషన్, యూనివర్సిటీ ఎడ్యుకేషన్, దీనికి సంబంధించి తీసుకొస్తున్నటువంటి రిఫార్మ్స్ ఏమిటి? కాంగ్రెస్ చేసింది, ఈ చర్చ ఈ రాజకీయ పరమైనటువంటి అంశాలు ఆల్రెడీ జీవితకాలం మనం కొట్లాడుకుంటూనే ఉంటాం. కానీ ఈ రాజకీయాల మధ్యలో దూరంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో వచ్చి ఇన్ని సంవత్సరాలు అయితే ఇప్పుడు కూడా విద్యా సంవత్సరం ప్రారంభం, అకాడమిక్ ఇయర్ ప్రారంభమైంది, తీసుకొని వచ్చిరా అని అడుగుతున్నారు. 25 రాష్ట్రాలలో ఈరోజు బీజేపీ అధికారంలో ఉంది, మీ రాష్ట్రాలలో తీసుకొని వచ్చిరా? రాజకీయ పరమైనటువంటి చర్చకి వెళ్తే బీజేపీ ఏం చేసింది, కాంగ్రెస్ ఏం చేసింది, ఇది కాదు చర్చ, ఇది కాదు. రాజకీయ చర్చకి వెళ్తే ఇక్కడ కూడా స్టూడెంట్స్ గా మేము అడుగుతున్నాము, స్టూడెంట్స్ రైట్స్ కోసం. సమాజంలో ఈ రోజు ఉంటున్నటువంటి నేటి రాజకీయ పరిస్థితులలో గతంలో తప్పులు జరిగినాయి కాబట్టి నేను నా తప్పుల్ని కప్పిపుచ్చుకుంటా అనేటటువంటి విధానం పోవాలి. గతంలో మంచి జరిగింది, అంతకంటే బాగా మంచి చేస్తా అనేటటువంటి కాంపిటేటివ్ స్పిరిట్ రావాలి. ఇది వచ్చినప్పుడు దేశం బాగుపడుతుంది, యువతకు అవకాశం వస్తుంది. అంతే అంతే, దీనికి వేరే చర్చనే లేదు. గతంలో వాళ్ళు తప్పులు చేశారు కాబట్టి నేను పేపర్ లీకేజీలు చేస్తా, వాళ్ళు 2 దొంగతనాలు చేశారు కాబట్టి నేను 20 దొంగతనాలు కప్పిపెచ్చుకుంటా, కుదరదు. గతంలో దొంగతనం జరిగింది అనుకోండి, దొంగతనాల్ని అరికడతా, వాళ్ళు అరికట్టారు, భవిష్యత్తులో దొంగలను తయారు చేయకుండా చేస్తానే చర్చ జరగాలి. యువతకి 21 సంవత్సరాలు అనగానే యువతకి అసలు 21 సంవత్సరాలకి మనం ఈరోజు ఒక ఎంట్రన్స్ ఇద్దామని అనుకుంటున్నప్పుడు బీఆర్ఎస్ డైజెస్ట్ చేసుకుంటే బీజేపీ డైజెస్ట్ నాకు లేట్ అయింది కాబట్టి నాకు లేట్ కావచ్చు. సామా గారు ఒక మాట అన్నారు, క్రెడిబిలిటీ. నేను అప్పుడు యాక్టర్ విజయ్ గారి గురించి మాట్లాడు, క్రెడిబిలిటీ. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎత్తిన దానికి క్రెడిబిలిటీ క్వశ్చన్ మార్క్ ఉంది ఇక్కడ. రాజకీయ పార్టీలుగా మీరు ముగ్గురు రాణి గారు నాకు ఎప్పుడో 20 ఏళ్ళ నుంచి పరిచయం. ఓకే, అక్కడి నుంచి చూస్తే
ఈ రాజకీయాల్లో కృషాంక్ అదే పరిస్థితి, రామ్మోహన్ సంగతి అంతే. మీకు రాజకీయ పార్టీలుగా అవకాశాలు రాలేదు, రాజకీయ పార్టీలు సరే మీరు ఎక్స్పెక్ట్ చేసిన పొజిషన్స్ మీరు వెళ్ళైపోయారు. కానీ పరిశ్రమల్లో పృథ్వీ గారికి అవకాశం వచ్చింది, ఇండస్ట్రీస్లో అవకాశాలు దొరుకుతున్నాయి. అంటే బయట మార్కెట్లో అవకాశాలు ఉంటున్నాయి, బయట మార్కెట్ను క్యాప్చర్ చేసుకుంటుంది యూత్ని. రాజకీయాల్లో మాత్రం ఎదగనీయట్లేదు అనడానికి వీరే ఎగ్జాంపుల్ కదా, మీ ముగ్గురే. వేరే అవసరం మీరు ముగ్గురు కలిపి అంటున్నారు, ఒక రాజకీయ పార్టీని అంటలా ముగ్గురు అంటున్నాను నేను కాదా, ఒప్పుకోవాల్సిన పరిస్థితి కదా. మురళి గారు దానికి స్టూడెంట్స్ నీడ్ సొల్యూషన్స్ నాట్ స్లోగన్స్. Okay, దిస్ fine, ఇస్ మై clear. ఒపీనియన్. అండ్ వెన్ ఐ కమ్ టు మాకు చిన్న ఎగ్జాంపుల్ నే చెప్తున్నాను, మేమేం పెద్ద గొప్ప విషయం చేస్తాం అనట్లే. ఈ 50,000 స్టూడెంట్స్ ని జనరల్ గా ఇప్పుడు యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ వీ హావ్ టు టేక్ కేర్ అబౌట్ ఎవ్రీథింగ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకోవాలి, ఫ్యాకల్టీ చూసుకోవాలి, ఎక్విప్మెంట్ చూసుకోవాలి, ఇన్స్పెక్షన్స్ వస్తే అన్ని చూసుకోవాలి. బట్ అట్ ది సేమ్ టైమ్ వీ సీ టు ఇట్ దట్ అట్లీస్ట్ వన్స్ ఇన్ 6 months వీ టాక్ టు అవర్ స్టూడెంట్స్. మేమే వెళ్తాం, అందరికీ ఒక లెక్చర్ వాళ్ళు కూర్చోబెడుతున్నారు, అది ఇక్కడ సాధ్యం లేకపోవచ్చు. బట్ అట్లీస్ట్ ఎవ్రీ గవర్నమెంట్ ఇన్ ద స్టేట్ ఆర్ మేబీ ఇన్ ద సెంట్రల్ షుడ్ హ్యావ్ సమ్ ఐడియా ఆన్ డైలాగ్ ఉండాలి, వాళ్ళ ఆలోచనలు క్యాప్చర్ చేయగలగాలి. స్ట్రైట్ పాయింట్, డెమోక్రసీలో స్లోగన్స్ తర్వాతనే సొల్యూషన్స్ వస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఢిల్లీ జంతర్ మంతర్లో కూడా జరిగింది అదే కదా, స్లోగన్స్ తర్వాతనే సొల్యూషన్స్ వస్తాయి. ఇంగ్లీష్ This is democracy. ఎలక్షన్స్ విన్ స్లోగన్స్, స్లోగన్స్ విన్ ఎలక్షన్స్ అని అందుకే అంటారు కదా. మనం నేనేమంటా అంటే